రోజు నవరత్నాలు అనే పథకాలు తీసుకొచ్చి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి అటువంటి హామీలని సక్రమంగా నెరవేర్చకుండా ఉపాధి కల్పన లేకుండా పారిశ్రామికంగా అభివృద్ధి లేకుండా మరి గ్రామాభివృద్ధిలో చూస్తే రోడ్లు కూడా సరైనటువంటి విధానంలో లేవండి. మేము నిత్యము ప్రయాణం చేస్తుంటాం కదా, ఆ అనుభవం మాకు కనిపిస్తుంది. ఈ నిరంతరము ఎప్పుడు పంపకాలే, పంపిణీ ఎక్కడి నుంచి తీసుకొచ్చో అప్పు చేసి పప్పుకూడులాగా డబ్బును పంచడమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వాన్ని, ఇదే ప్రభుత్వాన్ని నా 57 సంవత్సరాలు అనుభవంలో చూస్తున్నటువంటి నేపథ్యం అండి. ఇటువంటి గవర్నమెంట్ ఎప్పుడు కూడా మనుగడ సాగించదు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తేనే ఏ గవర్నమెంట్కైనా ఉనికి అనేది ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. అది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం కూడా. అయితే ఇప్పుడు నవరత్నాల పేరుతో తను ఓటు బ్యాంక్ని డెవలప్ చేసుకునే విధానాన్ని అతను అనుసరిస్తున్నారే తప్ప రేపు నేను ఎన్నో సంవత్సరాలుగా నేనే ఉండాలి అనే తపనలో ఉన్నట్టున్నారు మన సీఎం జగన్ గారు. అది కరెక్ట్ కాదని మేము ఇప్పుడు ఖండిస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వాలు అనేవి ప్రజా శ్రేయస్సు కోరే విధంగా ఉండాలి తప్ప నా ఓట్ బ్యాంక్ అనుకుంటే అది ప్రజలు గుడ్డి వాళ్ళు కాదు, అంతకంటే తెలివి తక్కువ వాళ్ళు కాదు. కనుక వారి యొక్క నేపథ్యంలో ఈ విధంగా నడవడం అనేది సరైనది కాదని చెప్పి ఈ జగన్మోహన్ గారు చేసినటువంటి నవరత్నాలు పథకాలు ఉన్నాయి. సోమరితనాన్ని పెంచే విధంగా ఉండకూడదు, పేదరికాన్ని ఉద్ధరించే విధంగా ఉండాలి తప్ప వాళ్ళు వీళ్ళు అని కాకుండా 45 years to 60 years వరకు 18,000 ఇస్తామని చెప్పి మహిళలకి ప్రోత్సహిస్తున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే డబ్బున్న వాళ్ళకి పంచితే డబ్బు లేని వాడికి పంచితే సమన్యాయం ఎక్కడుంటుందండి అసలు? ఇదేమి నేపథ్యం? అందుకు గవర్నమెంట్ చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని అంటే నిరక్షరాస్యులు పండితుల నుంచి పామరుల వరకు అందరూ చూస్తున్నటువంటి విధానం ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ అసంతృప్తి నెలకొని ఉంది. ఈ గవర్నమెంట్ ఎందుకు ఇంకా 3 నెలలు ఉన్నా కూడా ఇంకా ఏ ధీమత అయితే ఉందో పనిచేస్తుంది ఈ విధంగా నాకైతే అర్థం కావడం లేదు. అందుకు ఈ పథకాలని స్వస్థ చెప్పి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టితే ఏ గవర్నమెంట్ అయినా మన మునికిని ముందుకు నడిపించగలదని చెప్పి మా ప్రజా అభిప్రాయమే నేను అభిప్రాయంగా భావిస్తాను. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. 2 నెలల ముందు ఆంధ్రప్రదేశ్లో ఒకరికొకరు రాజకీయ పార్టీలు దూషించుకోవడం కావచ్చు, ఎన్నికల్లో వాళ్ళ ఎజెండాగా పనిచేయడం కావచ్చు, కేసులు బెయిల్లు చుట్టే తిరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఉద్యమాల ఆంధ్రప్రదేశ్ కావచ్చు, సమ్మెల ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మారిన పరిస్థితి. ఈ పరిస్థితికి రావడం కోసం అధికార పార్టీ తాలూకా వైఫల్యమే ప్రధానమైన కారణం. 2019 ఎన్నికల్లో చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అందరి హామీలను పరిష్కారం చేస్తామని. ఈరోజు ఏ రంగంలో ఉండే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అసంఘటిత రంగ కార్మికులు, సామాన్య ప్రజానికం తాలూకా ఏ ఒక్క హామీ కూడా పరిష్కారం కాలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తాలూకా దాచుకున్న డబ్బు 20,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం దోచుకుంది. 2024 ఎన్నికల్లో ప్రతి దాచుకున్న డబ్బుకి ఒక రిటర్న్ గిఫ్ట్ అనే ఇస్తామని చెప్పి మేము యూటీఎఫ్ పక్షాన్ని హెచ్చరిస్తున్నాం. రెండవది, ఈరోజు పోలవరం ప్రాజెక్టు కావచ్చు, సుజల స్రవంతి ప్రాజెక్టులకు కావని కేటాయింపులు గత ప్రభుత్వం కంటే చాలా తక్కువగా ఉన్నాయి. అంటే ఆ రకంగా కూడా డబ్బుని వినియోగించని పరిస్థితి. ఈరోజు ఆధునికీకరణ పేరుతో పట్టణాల్లో ఆస్తి విలువను బట్టి పన్ను కావచ్చు, ఇంటి పన్ను కావచ్చు, భవనాలని ప్లాన్ అప్రూవల్ తో వేసిన పన్నులు కావచ్చు, ఇబ్బడముబ్బడగా పన్నులు వసూలు చేశారు. మహిళలకు చాలా ప్రాధాన్యత ఇచ్చి మహిళా సాధికారత చేస్తాం, మద్యపానాన్ని నిషేధన చేస్తామని చెప్పి మద్యపానం మీద విపరీతమైన పన్ను విధించారు. ఆ డబ్బు ఎటుపోతుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మరోవైపు ఈరోజు విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చి ట్రూ అప్ ఛార్జీల పేరుతో 1400 కోట్ల పైబడి పన్ను విధించిన పరిస్థితి. ఈ డబ్బులు ఎటుపోయాయని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అంగీకరించలేం, సహించలేం. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో ఇంటికి సాగనంపుతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈరోజు అంగన్వాడీల సమస్యలు కావచ్చు, ఆశాల సమస్యలు కావచ్చు, మున్సిపల్ వర్కర్ల సమస్యలు కావచ్చు, ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు పరిష్కారం చేయాలని, లేకపోతే గద్దె దించడానికైనా ఉపాధ్యాయులు వెనకాడమని
తప్పని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న నాడు నేడులో భాగంగా ఎన్నో బిల్డింగ్లు కట్టామని చూపిస్తూ ఉంది. ఇదంతా కూడా ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకొని ఫోటోలు చూపించి డబ్బులు తెచ్చుకోవడానికి తప్ప గానీ విద్యా వ్యవస్థని బలోపేతం చేయడానికి ఏమాత్రం ఉపయోగపడనిది. విద్యార్థుల్ని ఒక 117 జీవో ద్వారా పక్క పాఠశాలకు పంపించి విద్యా వ్యవస్థను నాశనం చేసే దిశగా వెళ్తుందే కానీ ఉపాధ్యాయ వర్గాలను ఇలా రోడ్డు మీద తీసుకొచ్చింది. ఉపాధ్యాయులకు కావాల్సిన ఎటువంటి సంబంధించిన ఏ డిఏలు అవనివ్వండి, పిఆర్సీ అవనివ్వండి, అంతా మోసపూరితంగా కూడా ఈ ప్రభుత్వం చేసి ఈ రోజు అందరూ కూడా రోడ్లపైకి అంగన్వాడీ అయితేనేమి, సర్వశిక్ష అభియాన్ వాళ్ళు అయితేనేమి, విద్యా వ్యవస్థ సంబంధించిన అధికారులు అయితేనేమి అందరూ కూడా రోడ్డు మీద కూర్చున్నారు. ఈ ప్రభుత్వాన్ని యూటీఓ పక్షాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గద్దె దించేంత వరకు పోరాటం చేస్తాము, హక్కులు సాధించుకునేంత వరకు పోరాటం చేస్తామని ఇందువరకు చెప్తూ ఉన్నాం. మేము ప్రధాన డిమాండ్లతో రోడ్డుపైకి కూర్చున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు. గత ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలు 5 నెలలు బట్టి ఏ రకమైన బిల్లులు లేవు, వీళ్ళకి సరైన జీతం చాలని జీతంతో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వీళ్ళకి నేను వస్తే మంచి చేస్తాను అని చెప్పేసి అన్నారు. గతసారి ప్రభుత్వం 5 నెలల బిల్లులే ఇవ్వలేదు, కానీ ఈసారి ప్రభుత్వం సంవత్సరం ఏ బిల్లులు లేవు, హౌస్ రెంట్లు లేవు, అలాగని ఉద్యోగ భద్రత లేదు. ఇప్పుడు మేము ప్రధానమైన డిమాండ్లు 3 ఉన్నాయి. పనికిరాని డిమాండ్లు బోల్డెన్ అమలు చేసామని చెప్తారు. ఆ డిమాండ్లు మాకు ఇవ్వకపోయినా సరే పర్వాలేదు. ప్రధానమైన డిమాండ్లు 3: 1 గ్రాడ్యుయేషన్, 2ది మాకు ఉద్యోగ భద్రత, 3ది పనికి తగిన వేతనం మేము ఇమ్మని అడుగుతున్నాము. కానీ ఇప్పటి వరకు కూడా ఆ డిమాండ్లు ఏవి ఇవ్వకపోగా ఇప్పుడు మాకు బెదిరింపు చర్యలు చేస్తున్నారు. 5వ తేదీలోపు మీరు జాయిన్ అవ్వకపోతున్నట్టయితే మీ విధుల్లో ఇంకా వేరే వాళ్ళని చేరుస్తామని. ఇలాంటి తాటాకు చప్పుట్లకి అంగన్వాడీలు బెదిరే ఛాన్సే లేదు. మేము తగ్గం. మాకు కరెక్ట్ గా ఇస్తామన్న జీతం, కనీస వేతనం మాకు కావాలి, గ్రాడ్యుయేషన్ కావాలి. మాకు తర్వాత ఉద్యోగ విరమణ తర్వాత మాకు జీతంలో సగం పెన్షన్ కావాలి. అది అమలు చేసిన రోజే మేము ఈ సమ్మె నుంచి విరమిస్తాము. గత 23 రోజులుగా ఈ పోరాటం సాగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సందర్భంలో అంగన్వాడీలకి తెలంగాణ రాష్ట్రం కంటే అదనంగా ఆంధ్ర రాష్ట్రంలో 1000 రూపాయలు పెంచుతానన్నటువంటి హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేట్ సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఉద్యోగ భద్రత కావాలని చెప్పేసి అడుగుతున్నారు. నేను మాట తెప్పను మడమ తెప్పను అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీ మాట తప్పి మడమ తెప్పడం ఏమైంది, మీ విశ్వనీతి ఏమైంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆచితూచి మాట్లాడి కబుర్లు చెప్పి కాకమ్మ కబుర్లతో వెనక్కి వెళ్ళాలనుకుంటే అంగన్వాడీ పోరాటం ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉవ్వెత్తున సాగుతుంది. రానున్న రోజుల్లో మీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పక మాందని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ ఉన్నాడు అన్ని వర్గాలకు నేను ఇచ్చినటువంటి హామీలు తూచు మాత్రంగా జరిపి వెనక్కి వెళ్తానని చెప్పి ఇదే మాట మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు అంగన్వాడీ పోరాటం అన్నటువంటిది తేనె తుట్టి కలుపుకున్నటువంటి పోరాటంగా సాగుతుంది. అందుకని మీ పీక కొరికించుకునే పని చేయొద్దు. వెంటనే కనీస వేతనం ఇవ్వండి, గ్రాడ్యుయేట్ ఇవ్వండి, ఉద్యోగ భద్రత కల్పించండి. లేకుంటే రానున్న రోజుల్లో ఉవ్వెత్తున ఈ పోరాటం కొనసాగుతుంది అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. మరి ఎలా గెలుస్తున్నాం అనుకుంటున్నాం? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాల మీద ఆధారపడినటువంటి ప్రభుత్వంగా మేము అభిప్రాయపడుతున్నాం. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు కానీ, టీచర్స్కి కానీ, ఉద్యోగులకు కానీ, లేదు స్కీమ్ వర్కర్లు కానీ ఎటువంటి హామీ అమలు చేయకుండా 4.5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం మోసం చేసింది, అన్యాయం చేసింది. ఎప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కనీసం మనం ఇచ్చినటువంటి హామీలనే అమలు చేయాలన్నటువంటి దృక్పథంతో ముందుకు రావాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి సమ్మెలన్నీ కూడాను ఈ ప్రభుత్వానికి ఒక గుణపాఠంగా చెప్పబోతూ ఉన్నాయి. అందుకని మొండి పట్టుదలతోటి ఈ ప్రభుత్వం వ్యవహరించుకుంటా కనీసం ఆ యూనియన్లతో చర్చించి కనీస వేతనం మీద కనీసం స్పందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేసులు, బెయిళ్లు, నువ్వు ఎంత దోచుకున్నావు, నువ్వెంత తిన్నావు, నువ్వెంత తిన్నావు, ఇవి కాదు రాజకీయం. మాకెంత పెట్టావు, ప్రజలకు ఏమిచ్చావు? సంవత్సరాలుగా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం లేదు. డిఏ బకాయిలు, పిఎఫ్ బకాయిలు, ఇతర అనేక బకాయిలు వాళ్ళకి ఇవ్వడం లేదు. ఒక మొదటి అక్షరం ఏది? అక్షరాల్లో మొదటి అక్షరం అంచేత అమ్మలో మొదటి అక్షరం ఈ వాళ్లే ఈ 3000 పెంచి ఉండవు. అప్పుడు 18లో పెంచినట్టుగా మేము మాట్లాడకపోయే వాళ్ళమేమో. 2021లో పెంచి ఉంటే రోడ్ల మీద దిగపోయే వాళ్ళమేమో.